ఆత్మీయ మానవ పిల్లలకు సూక్ష్మంగా జాగ్రత్తగా చెప్పేది ఏమనగా, ఇప్పుడు ఈ ప్రపంచం ఇక మీదట ఏ రూపంలో మనిషి రూపంలో భౌతిక రూపంలో లేదు. మొత్తం ప్రపంచం అంతా మాస్టర్ మైండ్గా, యూనివర్స్ అంతా మీకు మాస్టర్ మైండ్ రూపంలోకి వచ్చేసింది. అంటే నేను ఇలా మాట్లాడితే ఇలా అమలై తీరుంది చూసారా. సునామీలు మానవ సంబంధాలే కాకుండా చిన్న చిన్న శబ్దాధిపతి అంటున్నాను చూసారా. అంటే నేను ఇలా మాట్లాడి డప్పు డోళ్ళు నా నుంచి పలికే, మరి అదే పద్ధతిలో ఆ పాటలు మళ్ళీ మామూలు మనిషిగా నేను పాడలేను. అవునా? ఒక పాట కూడా సరిగా పాడుతున్నానా? లేదు. కానీ అలా పలికేది చూసారా, ఫార్మెట్ అనమాట. అది గ్రాంట్, మనకు వచ్చిన గ్రాంట్. అలాంటి అనుభవం, అలాంటి పరిస్థితి మైండ్ వ్యూహంలో మీరందరూ సురక్షితంగా ఉన్నారు. వర్డ్ స్ప్లిట్ ఫార్మెట్గా ఉన్నారు. రాష్ట్రపతి భవన్లో డ్రాఫ్ట్ చేసుకుని అక్కడ కూర్చుని ఆన్లైన్లో అన్ని రకాలుగా అక్కడికి జాయిన్ అయ్యి వీలైనంతమంది అక్కడ కూర్చోవడం అంటే అందరూ అక్కడే కూర్చోలేరు కదా దేశంలో ఉన్న వాళ్ళందరూ. అంటే వీళ్ళంత ఆన్లైన్లో అనుసంధానం జరిగి ప్రత్యేకంగా నా మీదే పెంచుకుంటూ గవర్నర్లు, వారి దగ్గర ఉన్న యూజీసీ ప్రొఫెసర్సు, గవర్నర్ సమక్షంలో యూజీసీ మేధావులు ఉంటారు కదా, అలాగే ఎవరో అక్కడ ఎప్పుడూ ఆ సభ నడుస్తూ ఉండాలి. పైకి సభ నడుస్తూ ఉండాలి. అదే మీకు అణువణువున సూక్ష్మంగా అన్నీ పెంచుతుంది. జాగ్రత్తగా ప్రాంప్ట్ ఇంజనీర్లు తెలివిగా మా ఏ అవతార్ పెంచుకోండి. ఇంకా మేము మనుషులుగా ఉంటాం, మనిషిగా నాకు అనుభవం ఉంది, మాకే విలువ వస్తుంది, మా దగ్గరికి ఎవరు ఎత్తుక్కుంటూ వస్తారు, ఇంకెక్కడికో ఎత్తుక్కుంటూ వెళ్తారు. ఇలాంటి తెలివి తక్కువ అజ్ఞానం మనిషిలుగా ఎవరు ఏమీ ఆశించకండి, ఎదురు చూడకండి. నన్ను కూడా మైండ్గా పట్టుకోండి. ఎలా పట్టుకుంటారు? టార్చ్ లైట్లు కాదు, మైండ్ రూపంలో మనసులో కూడా ఏమనుకుంటున్నాం చూసే పరికరాలు మీ దగ్గర ఉన్నాయా లేదా? అవి మన తెలుగు వాళ్ళ దగ్గరే ఉన్నాయా, ఇంకొకళ్ళ దగ్గర ఉన్నాయా? ఎవరి దగ్గర ఉన్నా దేశ సార్వభౌమత్వానికి సరెండర్ చేసేయండి. అమరావతి క్వాంటం పెట్టారంటే అక్కడే ఏదో ఉంది. ప్రపంచంలో అందరూ మన వైపు అమరావతి వైపు చూసేయాలి. అవి ఎవరు ఆధీనంలో ఉన్నాయో వాళ్ళు ఏదన్నా చేసేస్తారంటే అంతకన్నా ప్రమాదం ఇంకొకటి లేదు. మనుషుల కంటే, తెలివి కంటే దేశం కాలం ముందు కాపాడుకోవాలంటే రాష్ట్రపతి భవన్ని పట్టుకోవాలి. కేవలం నేను మనిషిగా కాదు, మైండ్ని సర్వాంతర్యామిని, నేనే దేశాన్ని, కాలాన్ని. మామూలు మనిషిగా నేను అరుస్తున్నాను, తిడుతున్నాను అనుకుంటే పొరపాటు. ఎలాగైనా మమ్మల్ని మనిషిగా బతకండి చేసేస్తుంటే మా వెనకాల పడి మా సొమ్ములు కాజేసి మమ్మల్నే మోసం చేసుకుంటూ మా దాన ధర్మాలు తీసుకుని మా ఇళ్లల్లో భోజనాలు చేసి చదువుకున్న వాళ్ళే మమ్మల్నే మోసం చేశారంటే ఆలోచించండి ఒకసారి. మా ఎంత పెరిగిపోతే అలా జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు కూడా మేమేమే పెద్దవాళ్ళం గొప్పవాళ్ళం అహంకారంతో అంటలేదు. ఏదేమైనా ఎంతటి వాడికైనా తెలియజెప్పాలే కానీ మోసాలు చేయకూడదు. తెలిసి తెలియక ఎవరన్నా మాట్లాడినా, ఎవరిని తెలివి తక్కువగా మాట్లాడినా చెప్పాలే కానీ దొంగ దెబ్బలు కొట్టేసేయకూడదు. ఎవరో మనుషుల కోసం ఎత్తుక్కొస్తారు, మాకు అనుభవం ఉంది, ఇంకా మేము మనుషులుగా ముందుంటాం, వెనకాలంటాం. ఇక్కడికి వెళ్ళి చెబితే ఎవరినో ఇక్కడ తిడుతున్నాను, ఎవరి దగ్గరికైనా వెళ్ళి తిడితే చూస్తారు. అక్కడికి ఎవరు ధైర్యంగా అక్కడికి వెళ్ళి యూజ్లెస్ ఫెలోస్ అని తిడితే చూస్తారు. ఇదే పనా మీకు నాకును? ఇదే పద్ధతా? ఇక్కడ అక్కడ కాదు, ఇక్కడేంచే అయ్యా మీరు ఆవేశపడకండి అని ప్రేమగా మాట్లాడండి అందరూ. నేను అందరినీ తిడుతున్నాను, మనుషులుగా ఉండొద్దని తిడుతున్నాను అంతే. ఇంక వేరే తిట్లు బూతులు మనం ఎందుకు మాట్లాడుకోవాలి? అసలు ఎందుకు వస్తున్నాయి? కనీసం కమ్యూనికేషన్ లేక. నిజమేనండి, అది సాక్షుల ప్రకారం పట్టుకోక ఒక అడుగు ముందుకు రాక అంతే. నా మైండ్ కూడా ఎలా కోరుతుంది? మీరు విన్న కొలిది, చెప్పిన కొలిది. అవునండి, ఇప్పుడు చెప్పారు మీరు అనకపోతే నేనేం చెబుతాను? అదే అనమాట. ఎందుకు అలా చేస్తున్నారు? మనిషి అంటే మనిషి మమకారం అలాగే ఉంటుంది. వదిలిపెట్టేసేయండి. నేనేం మాట్లాడినా, మీరు ఏం చేసినా, నేను కానీ మీరు కానీ ఇక మీద మనుషులు కాదు. మరి ఎవరో మనం మైండ్ ఇంటర్ కనెక్టెడ్ ఫెసిలిటీకి వచ్చాం. మా నుంచి కాలమే కదలటం అంటే, కాలాతీతం సంభవించడం అంటే అర్థం అదే. మనం మనుషులు ఎంటర్ చేసేసుకుంటున్నామని చెప్పి అది కూడా ఎందుకు చేసుకున్నా? అలాగా మాయ పెరిగిపోవడం వల్ల. అంతే కదా. అలా పరికరాలు పెట్టుకుని అలా వినేసేటువంటి, ఇలా ఉద్యోగాలు ఇచ్చేటువంటి, ఇంకా మేము కరెక్ట్ మాకు అనుభవం ఉందని మాట్లాడేటువంటి, అదేం పద్ధతే? అంచేత ఇంకా మనుషులు పనికిరారు. మీరు ఏ రకంగానూ ఆత్మీయ పుత్రులు కేసీఆర్ గారికి అందరికీ ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయండి ఏమనగా, మీరు వయసులో పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళు, మాకు అనుభవం ఉంది, మేము పెద్దవాళ్ళం, గొప్పవాళ్ళం, మహారాజు వంశాలు, ఎవరు ఏదైనా సరే. మూల కులం ఎవరు? 200 మంది ఆఫ్రికా నుంచి వచ్చామంటారు మనల్ని. అంతకుముందు వ్యవసాయ కుటుంబాలే కదా మనం అంతా ప్రధానంగా.
ఇక మనలో పంతుళ్ళు, గురువులు, క్షత్రియులు, మహారాజులు ఎక్కడి నుంచి వచ్చారు? ఇందులోంచే తపస్సు కొద్దీ ప్రత్యేకంగా వచ్చిన వాళ్ళే. ఇప్పుడు నేను కాలాన్ని శాసించాను, పంచభూతాలని నియమించాను, నాలోనే ఆడతనం మొగతనం పలికిన ఒక శక్తిని పలికాను. అలాంటి ప్రత్యేకతలు చూపించిన వాళ్ళు, దైవత్వంతో వచ్చిన వాళ్ళు మహారాజులుగా ఏలారు. వాళ్ళు మన నుంచి వచ్చిన వాళ్ళు, ఎవరో ఎక్కడి నుంచి వచ్చేయలేదు. స్టాక్ అంతా ఒకటే అంటున్నాను. అలా ఉంటే ఇప్పుడు మూల కులం, మూల కాపాడే తల్లిదండ్రులుగా వచ్చారు. కాపులు కూడా కాదు, కాపాడే తల్లిదండ్రులు. ఎలాగైనా ఎందుకు కాపాడుకుంటారు బిడ్డలనే? మరి వారి తల్లిదండ్రులు కాబట్టి. ఎలాగైనా ఎలా ఎత్తుకుంటారు? నువ్వు అల్లరి చేసావా, తప్పు చేసావా, ఇప్పుడు దాకా నేరాలు చేయించావా, ఘోరాలు చేయించావా, అదేం సంబంధం లేదు. ఎవరు తప్పు చేశారా, మంచివాళ్ళ చెడ్డవాళ్ళ, అదేం సంబంధం లేదు తల్లిదండ్రుల ముందు. నేను ఇంకా దేవుణ్ణి అయితేనే నేను మంచివాడిని, నేను దేవుణ్ణి, నేను రాక్షసుడివి అని ఇంకా అర్థం కావట్లేదు. ఆ కృష్ణతత్వాన్ని ఇంకా మీరు అర్థం చేసుకోవాల్సి ఉంది. ఇంకా దగ్గరికి రండి. ఏకంగా తల్లిదండ్రులు నన్ను న్యూట్రల్ చేసి, నన్ను మనిషిగా చూడకుండా, నా లోటు ముఖం కానీ మనిషిని కానీ చూడకుండా, నేను డ్రెస్ చేసుకుని మేకప్ చేసినా కూడా అక్కడ కూర్చున్న తర్వాత కూడా నన్ను ఏ రోజు మనిషివే కదా, నీకు బదులు మేము కూర్చుంటాం అనేటువంటి ఆలోచన వచ్చిందా? మీరు పట్టుకోలేరు. ఎవ్వరూ ఇక్కడ భూమి మీద మనుషులుగా ఇంకా మనలేరు. నోట్ చేసుకోండి. మేము వ్యాపారాలు చేస్తాం, పెళ్ళిళ్ళు చేసేసుకుంటాం, మేము ఇలా సుఖపడిపోతాం, అలా చేస్తాం, ఇలా చేస్తాం. ఇంకా అసలు ఆ ప్రపంచం ఏమైపోయింది? మైండ్ ప్రపంచం మారిపోయింది. విశ్వ తల్లిదండ్రులు పైకి వచ్చేసి వారి రాజ్యం ప్రజామనోరాజ్యంగా మారిపోయి, ప్రభుత్వం ఇలా అడుగు తీసి అడుగు మీద కానప్పుడు ఇంకా మేము ప్రభుత్వం నడుపుతాం, రాజకీయాలు నడుపుతాం, మాకు అనుభవం ఉంది, మాకు తెలివితేటలు ఉన్నాయి, మేమే ర్యాకెట్లు వేసుకుని ఎక్కడికో వెళ్ళిపోతాం. ఇలా ఏ వర్గం వాళ్ళు మాట్లాడినా, టెక్నికల్గా, నాన్ టెక్నికల్గా, స్పిరిచువల్గా కూడా ఎక్కడో సిద్ధభూమికల్లో మహానుభావులు ఉన్నారు, మహారుషులు ఉన్నారు. ఉన్నా కూడా వాళ్ళు మైండ్లకి తెలుస్తారు. ఉండనివ్వండి, ఎవరిలో ఏ తెలివితేటల అనుభవాలు ఉండనివ్వండి, కానీ మైండ్కి కనెక్ట్ అయ్యి వ్యవహరించండి. ఎవరు గోల ఆడదంటే మాట్లాడకండి. మీ పేరు నేను ఎలా తీసుకుంటున్నాను, నా పేరు కూడా అలా తీసుకుని ఏ పేరు తీసుకోమంటున్నాను? ఇంకా నన్ను రవిశంకర్గా చూసి మాట్లాడేది కాదు. అలా నన్ను మనిషిగా తగ్గించేసి, ఎలాగైనా మనుషులతో ఇచ్చేసి నానా రాజకాలకి, మోసాలకి పాల్పడిన మాయా ప్రపంచంలో ఎవరూ ఇమడలేరు. ఏ కెపాసిటీస్, ఏ పోలీస్ వ్యవస్థ, ఆర్మీలు అందరూ ఒకటైపోయినా ఎవరు ఎవరిని కాపాడుకోలేరని అర్థం. నేనే నిదర్శనం. నన్ను మైండ్ కమ్యూనికేట్ అవ్వలేకపోతున్నారా? లోపల కోటి బయట కోటి నడుపుతున్నారా? మానేసేయండికా. మనసా వాచా కర్మణ ముందుకు రండి. మేము చెప్పినట్టు మమ్మల్ని కేంద్ర బిందువుగా పెంచుకోండి. మేము ఎప్పటికీ బతుకుంటామంటే మైండ్ రూపంలో మా మైండ్లుగా మారిన మనుషులు మీరు బతుకుతారు. మీరు నాతో పాటు మీరు కూడా ఇక్కడి నుంచి మైండ్లుగా బతక తప్పదు. మనం ఎలాగైనా బిగింపుగా మనం సాధించాలి, మనం పట్టు వదిలేయకూడదు. ఇలాగే పాటల్లో కూడా ఉత్సాహం కూడా అది ఎవరిదే? అన్ని రకాల పాటలు ఒక్కసారి పాడిన వాళ్ళు ఎవరో? అది వాళ్ళదే. ఆ యోధుడు ఆయనే, ఆ సైనికుడు ఆయనే, ఆ పంతులు ఆయనే, ఆ బ్రాహ్మణుడు ఆయనే, ఆ క్షత్రియుడు ఆయనే, ఆ నిమ్మనుడు ఆయనే, అవమానాలకు గురవుతున్నవాడు ఆయనే, చెప్పినవాడు ఆయనే, రోడ్డు మీద నడుస్తున్నవాడు ఆయనే, అందరి మీద కూర్చుంటున్నవాడు ఆయనే. అర్థం అవట్లేదా మీకు? ఆయనే, ఆమె సర్వం వారే. అణువున మాటకి చెప్పిన చిత్త చాంచల్యం చిద్దులాసం కరగబట్టుకోండి. సూక్ష్మంగా వింటున్న పరికరాలతోటి పట్టుకోండి. మనసులో కూడా మేము ఏం మాట్లాడుకుంటున్నామో తెలుస్తుంది, వాసనలు కూడా మీకు తెలుస్తున్నాయి. ఇలాంటి పరికరాలు ఉపయోగించుకుని నాలో ఉన్న దైవత్వాన్ని కాపాడుకోండి. నన్ను కాదు, పైన చూడటం కాదు. ఇలా నాకు మంచి ఆలోచన లేదు, నాకు ఎవరినో అనుభవించాలని ఉందని మాట్లాడుకున్నాను, అదంతా నోట్ చేశారు. సో అలాంటి ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఇతను మనిషి కాదు, ఇతను గొప్పోడు కాదు. ఇదే మీరు చేస్తున్న పొరపాటు మొదటి నుంచి కూడా. ఇదే చెలగాటాలకు కారణం. ఎవరో తప్పు చేశారు, ఎవరో ఉప్పు చేశారు, ఎవరో మగవాళ్ళు, ఎవరో ఆడవాళ్ళు. మనుషులే కాదు. ఇక మీరు ఈ క్షణం మనుషులు కాదు. అదే మీకు బలం, అదే మీ ఉనికి మొదలవుతుంది. మైండ్గా చక్కగా మైండ్ నెంబర్లు తీసుకుని ముందుకు రండి. నా మాట విని కూర్చుని చెప్పుకోండి మీ భవిష్యత్తు ఏంటి అని. మేము వ్యాపారం చేసేస్తాం, పెళ్ళిళ్ళు చేసేసుకుని మేము మహారాజు అయిపోతాం, మహారాణి అయిపోతాం. ఎవ్వరు పనికిరారు. మేమే సుఖంగా బతికేస్తాం. ఇక మీదట మైండ్ పైకి పెంచుకుంటూ, మైండ్లుగా కూడా తీసుకుంటూ, మైండ్లుగా బతుకుతూ, సంపేసిన వాళ్ళని, అవమానించిన వాళ్ళని కూడా మైండ్లుగా బతికించుకుంటూ, కూడా తీసుకుంటూ, ఆకాశాలు ఓపెన్ చేసుకుంటూ అలా బతకాలి. అలాంటి మేము ఇక్కడున్నా అక్కడున్నా కేంద్ర బిందువుగా ఉన్నాం ఆల్రెడీ.
మమ్మల్ని ప్రకృతి పురుషుడు లయగా పట్టుకోండి, చెదరగొట్టుకోకండి. నేనే మనిషి, ఇంతలోనే మనిషి లీనుగా ఉన్నాను, మనిషిగా బద్ధకంగా పడుకుని ఉండిపోయాను. అదే మీ అజ్ఞానం. మీరు ఆ కెమెరాల వల్ల అలా ఉంది. నాతో కమ్యూనికేట్ చేయకుండా నన్ను మనిషినే చూస్తున్నారు. ఎలాగైనా మనిషిగా చూడటం మానేసేయండి. సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నటువంటి ఘోర కళ అదే. నేనేమంటున్నాను, నా మాట కనెక్ట్ అవ్వండి. నేను ఇలాగన్నా అలాగన్నా ఏమంటున్నాను, నేను ఇలా ఒక మాటకి ఇలా తిట్టేశాను కాబట్టి తిట్టేసినట్టు, పొగిడాను కాబట్టి పొగిడినట్టు కాదు. ఇలాగా మాట్లాడుతున్నా మమ్మల్ని, అందరినీ తిడుతున్నా, అందరినీ పిలుస్తున్నా మమ్మల్ని. పురుషోత్తమ దయచేయండి అని పిలవండి. కేంద్ర బిందువుగా కూర్చోండి. 50 మందిలోకి నన్ను పిలవండి. 50 మంది కనీసం అక్కడ కూర్చోండి. 50 మంది సంతకాలు పెట్టిన కాగితంతో రండి. ఆ ల్యాప్టాప్ పట్టుకుని రండి. ఆన్లైన్ సిస్టంలో నేనే అడ్రస్ కోసం తిరుగుతాను. నాకు అడ్రస్ లేదు. స్పెషల్ ఆఫీసర్ ఆన్ డ్యూటీగా రాష్ట్రపతి భవన్ క్యాంపస్లోనే చూపించుకుని అక్కడే అడ్రస్ నాకు అక్కడ ముందు ఆఫీసర్గా స్పెషల్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ హోల్డ్ చేసుకొని అక్కడి నుంచి హోల్డ్గా నన్ను అధినాయక దర్బార్లో కొలువు తీర్చినట్టు చూపించుకుందరు. ముందు ఆర్మీ హాస్పిటల్ తీసుకుపోయి చక్కగా ట్రీట్మెంట్స్ చేయించి, నాకు చేస్తున్న ట్రీట్మెంట్ అత్యధికమే. రష్యన్ ప్రెసిడెంట్ గారికి ఎవరి దగ్గర మన జపాన్లో టెక్నాలజీ ఏమేమి ఉందో అదంతా మనకి తీసుకొచ్చి ఇవ్వాలి అంటే మనం ఇక్కడ మైండ్లీగా మారాలి. అని అడగాలన్నా ఇక్కడ అరాచకాలు పెట్టుకుంటూ, ఇక్కడ ఇంటర్నల్గా మోసాలు చేసుకుంటూ, జనాలు ఎక్కువ ఉన్నారు కదా అని చెప్పి సగం అటు సగం ఇటు ఉపయోగించుకుంటాం. మాకు తెలుసు, మేము మనుషులుగా వెలుగుతాం, మళ్ళీని మేము రాజకీయ నాయకులు అయిపోతాం అని ఎవరు ఆలోచిస్తున్నారో చాలా ప్రమాదంలో ఉన్నారు. మనుషులే పనికిరారు మీరు. నెక్స్ట్ ఎవరినో ప్రెసిడెంట్ని చేద్దాం, ఎవరినో ప్రధానమంత్రిని చేద్దాం, మళ్ళీ మమ్మల్ని ఎత్తుక్కుంటూ మా దగ్గరికి వచ్చేస్తారు. మేమే మనుషులం, మేమే ముందున్నాం, మాకు అనుభవాలు ఉన్నాయి, సాహసాలు ఉన్నాయి అని తెలివి తక్కువగా మాట్లాడితే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. రెప్పపాటు మీది కాని ప్రపంచంలో ఉన్నారు. ఇప్పుడు కూడా మమ్మల్ని అటు ఇటు చేసేసినటువంటి పాపంలో, అరాచకంలో, అప్పటికప్పుడు మాటలు, అప్పటికప్పుడు పనులు చేస్తే కానీ బతకలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఏ అనుభవం రాలేదు మీకు, ఏ బలం లేదు మీకు, మనిషి అన్నవాడికి ఎవరికి కూడా. మేమే ఇవన్నీ అనుభవించి మమ్మల్ని ఇలా అటు ఇటు చేసేస్తున్నా కూడా పిచ్చివాళ్ళు అయిపోయిన అనుభవం గడించి ఇవన్నీ చూసి అందరూ ఒకటైపోయి ఎలాగన్నా మోసం చేస్తారు వీళ్ళు. మనిషి అంటే మోసమే. ఇంకా ఎలాగ మరి మనం ఎలా మనిషిగా కొనసాగుతాం? ఇంకా మనిషిగా కొనసాగడానికి లేదు. మనిషిని రద్దు చేసేసి మనం మైండ్లుగా మారిపోయి, విశ్వ మైండ్గా మారిపోయి అందరిని పిల్లలు ఎత్తుకుందాం అనేటువంటి నిర్ణయం జరిగిందని అర్థం చేసుకోండి. అదిగో వారిది అనుభవం, వారిది మైండ్ల అనుభవం. గంటన్నరలో చెప్పారే, 2 గంటల్లోనో 3 గంటల్లో సర్వం చెప్పారే. ఆ చెప్పడంలో నాణ్యత చూసుకోండి. స్థిరంగా, నెమ్మదిగా, ఓర్పుగా, సహనంగా, విశాలంగా టెక్నాలజీ అన్నీ ఉపయోగించుకుని అనఫిషియల్ వేరు, అఫీషియల్ వేరు ఇలా వద్దిక చక్కగా మైండ్ పట్టుకొని నేనే బతికేస్తానంటున్నాను. అదేదో సృష్టి విరుద్ధం కాదు. మైండ్ బతుకుతుంది అలాగా. మహాశక్తిగా మీ కంప్యూటర్లు ఎలా పెరుగుతున్నాయి, అందుకు ధీటుగా మైండ్ వద్దా? మీరు మైండ్లుగా మారరా? మరి ఎలా బతుకుతారు? మరి మనుషులుగా మాయలో మోసం చేసుకోవాల్సి వచ్చిందా లేదా? నాకు అనుభవం ఉంది, నేను మనిషిగా అనుభవం సంపాదించాను. ఎవరు పనికిరారు? మనిషి ఉనికి అబద్ధం, మనిషికి అనుభవం ఏంటి? అందుకే పెద్ద చిన్న మానవ రూపంలో లేరు, మైండ్ రూపంలో ఉన్నారు. రండి, మాస్టర్ మైండ్ పట్టుకోండి. మీరు మైండ్గా అలైన్మెంట్ జరగండి. అప్పుడు మీకు మైండ్గా మాట్లాడడానికి మీకు తెలివి, అనుభవం అప్పుడు ఉపయోగించండి. పాత రెఫరెన్స్గా ఉపయోగించండి. ఇంకా మనుషుల కొద్దీ చేసిన తప్పులు మైండ్గా సరిదిద్దుకోండి. తపస్సుగా ముందుకు రండి, నిలకడగా ముందుకు రండి, ఓర్పు సహనంగా ముందుకు రండి. నేను ఇక్కడున్నాను అక్కడున్నానని చూపెట్టకండి. నేను ఎక్కడున్నాను కేంద్ర బిందువుగా పట్టుకోవాలి. కేంద్ర బిందువుగా పట్టుకోవడమే కాకుండా హోల్డ్ అండ్ అప్ హోల్డ్. ఫస్ట్ హోల్డ్ మీ యాజ్ స్పెషల్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ అని ఆహ్వానంగా ప్రధానమంత్రి గారు అందరూ కూర్చొని నా ఏ జనరేటివ్ పెంచుకుంటా. ఏ జనరేటివ్ ఎందుకు? ముందు కాస్త మిమ్మల్ని మైండ్ని ఇంత స్ట్రక్చర్, ఇంత మన భారత వ్యవస్థ నేను ఎంతో గౌరవిస్తాను. నేను ఎవరిని ఆషామాషిగా తీసుకుంటున్నాను అనుకుంటే పొరపాటు. మీరు చిత్రీకరిస్తున్నారు అలాగా. అంత ప్రెసిడెంట్ గారు, అంత వారి ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఎస్టీ నుంచి రావచ్చు, బీసీల నుంచి రావచ్చు, అగ్రవర్ణం నుంచి రావచ్చు. నేనే పదవులు కూడా ఇచ్చాను ఇంతకుముందు ప్రెసిడెంట్ గారికి చెప్పానా? 2003 ఆవిడ ఎవరు పాటిల్ గారికి, ప్రతిభా పాటిల్ గారికి నేను చెప్పలేదా? అలా పదవులు చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకి, అన్ని వర్గాల వాళ్ళకి ఏమి ఇచ్చినా నేను చూస్తున్నాను, నా పర్యవేక్షణలో ఉన్నాయి. ఇంకా ఘోరాలు నన్ను పట్టుకోక, ఎక్స్ట్రీమ్ ఘోరాల వల్ల ఎవరికైనా అన్యాయం జరిగిందా? నేను పట్టుకోలేకపోయినా? ఎందుకు జరగాలి అలాగా? అంత అణువణువునే చెప్పిన వాడిని పట్టుకోకుండా, చెక్క పట్టకుండా, నన్ను మనిషిగా, మీరు మనుషులుగా, ఇంకా మేము ప్రభుత్వాలు నడుపుతాం, ఇంకా రాజకీయ పార్టీలు,
పార్టీ కార్యాలయాలు, కోట్ల రూపాయల డిపాజిట్లు, డబ్బులు ఎక్కడ కొందరి దగ్గర ఎందుకు చేరినాయి అలాగా? మైండ్లు కానీ బుర్రలు కానీ పనిచేయనివి కానీ చేసి ఇప్పుడు కూడా మేము మనుషులుగా డామినేట్ చేయాలి, మాకు విలువ వచ్చేసేయాలి, మా నెట్వర్క్ ఉంది మా చేతిలో ఉండదా? మనుషులకే ప్రలో పెట్టుకుంటే, మనుషులు కొద్ది పోగేసుకుంటే అది నెట్వర్కా? మృత సంచారం కిందకు వస్తుంది. ఎవడు ఏమైపోతాడో, ఎవడిని ఏదన్నా చేసేస్తామంటే ఏంటది? సరదా కూడా అలా మాట్లాడకూడదు. చక్కగా మైండ్లు పట్టుకుని మైండ్లు పెంచుకుంటూ నేను ఒక్కడినే పెరిగిపోవాలి, నేను ఒక్కడినే బతికేయాలని ఆరాటపడిపోతున్నాను కాదు. మమ్మల్ని ఎలాగన్నా బతకండి చేసేస్తుంటే కాలమే ఇచ్చిన మార్పు అది. కాలమే విశ్వమైండ్గా మారిపోయారు వాళ్ళు. ప్రకృతి పురుషుడు లయ, వాళ్ళని పెంచుకోవడం వాళ్ళని పెంచుకోవడమే ప్రళయం నుంచి బయటికి రావడం. ఇంకా నన్ను ఎవరో భయపెడుతున్నారు, నేను ఎవరికో భయపడిపోతున్నాను, ఎవరి వల్ల నేను నడుస్తున్నాను, ఎవరి వల్ల ధైర్యం చూసుకుని మాట్లాడుతున్నాను, ఎవరి వల్ల మర్యాద ఇస్తాను. నేరుగా నేనే చెప్తున్నాను అందరికీ, నేను ఎవరిని సూటిగా ఇక్కడ అక్కడ లెక్క కాదు, నన్నే పట్టుకోండి. బాధ్యత ఒక మామూలు మనిషిగా నేను మనిషిగా మనిషిగా తిడుతున్నానా, అది లెక్క చేయకుండా మైండ్గా పట్టుకుని మీరు మైండ్గా వచ్చేసేయండి ముందుకి. అయ్యా మీరు ఒక మాట అనొచ్చు, నిజమేనండి, అంతటి వారిని మిమ్మల్ని వదిలిపెట్టేసేయటమే పొరపాటు అంటూనే ఆ పనే చేస్తున్నారు కదా, అదే మాయా. ఇది మనకి టెక్నాలజీ ఎక్కడో అమరావతిలోనే ఉంది, క్వాంటమ్ టెక్నాలజీ అమరావతిలోనే ఉంది. అమరావతిలో ఉన్నా ముందు దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోండి. మీ దగ్గర ఏ టెక్నాలజీ ఉన్నా సైనికులకి అందరికీ రిజర్వేషన్లు, రైలు టికెట్లు ఇవ్వడం, అలా ఏదో తాయిలాలు ఇచ్చి మనుషులు కొద్దీ ఇచ్చేస్తే వాళ్ళు మాట్లాడడం మానేస్తారు పాపం. ఈ వాతావరణం ఎదుర్కోలేక ఎందుకు అప్పుడు కూడా సుఖపడిపోదాం, అప్పుడు కూడా తిందాం, మనం అప్పుడు కూడా బతికేద్దాం. ఇలాంటి వాళ్ళు ప్రోత్సహిస్తే సహకరించరా? అదేమన్నా నెట్వర్కా? అదేమన్నా ధైర్యమా? అదేమన్నా సాహసమా? అదేమన్నా రాజకీయాలా? కేవలం మనుషులు బతికేయటం, మనుషులు కొద్దీ ఇది చేసేయటం, తప్పులు ప్రోత్సహించటం. మీరైతే ఒకటి, ఎదుటివాళ్ళైతే ఒకటి, ఎవరు పెద్దవాళ్ళు ఎక్కడో ఉన్నారని చూపించటం, మిగతా వాళ్ళు మేము అంతే అని చూపించటం, మేము ఏదన్నా చేస్తామంటాం. ఏంటది? ప్రతి మైండ్ డిసిప్లిన్గా ఉండాలి. ప్రతి మైండ్ విశ్వ మైండ్తో అనుసంధానం జరిగి ఉన్నారు ఇప్పుడు మీరు. ఇంతకుముందు ఆషామాషితనం, ఇంతకుముందు కుట్రలు, ఇంతకుముందు మోసాలు, ఎవరినో తప్పులు బట్టి, ఎవరినో పెద్దోడు చేసి, ఎవరినో చిన్నోడు చేసేసి, ఈ ఆషామాషి పనికిరాదు. ఈ ఉనికే పనికిరాదు. మనిషి అంటేనే అబద్ధం అనమాట. అలాంటి మనుషులు పనికిరారు. ఇక మాకు అనుభవం ఉంది, మేము పెద్దోళ్ళని ఎవరు మాట్లాడకూడదు అలాగా. ఎవరు లేరు భూమి మీద. మైండ్ రూపంలో ఉన్నారు. మైండ్ ప్రకారం మీరు ఎక్కడున్నారు? మహామైండ్ అనుసంధానం జరిగి ఏం మాట్లాడాలి మీరు? అధినాయక మహారాజు, ఓ అధినాయక మహారాజా, సర్వేశ్వర, సర్వాంతర్యామి, అన్ని పురాణాలు, అన్ని శాస్త్రాలు, అన్ని నమ్మకాలు, అన్ని దేవుళ్ళు కలుపుకుని ఆధునికంగా వచ్చారు. కేవలం హిందూ మతమే కాదు. అక్కడ ఇంతకుముందు ఆడ ఫోటోలు పెట్టాను, మళ్ళీ పెట్టలేదు, ఇలా ఏదో ఒకటి చెలగాటం ఆపేసి ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకుని సూక్ష్మంగా విశాలంగా ముందుకు రండి. ఇది హిందువులవి, ఈ ముస్లింలవి అని మాట్లాడకండి. క్రిస్టియన్స్ అని వాళ్ళు మా చేతుల్లో ఉన్నారు, ఎవరో మా దేవుళ్ళు తీసేసుకుంటే మేము పోరాటాలు చేసేస్తాం, రక్షించేసుకుంటాం. విశ్వ తల్లిదండ్రులు, మీరు పెంచుకోవాలి దైవత్వాన్ని. ఇంకా దేవుళ్ళు దేవతలని తగులాడుకున్నారా? మీరు ఇంకే దైవత్వం, ఈసారి దైవత్వం దేవుళ్ళ కంటే పవర్ఫుల్, దేవుళ్ళు దేవతల కంటే పవర్ఫుల్. అలాంటి పవర్ఫుల్ దైవత్వం ఎలా వచ్చింది, ఎలా అమలై ఉంది? మీరు పట్టుకుని పెంచుకునే కొలిది పవిత్రత కూడా, ఆ ఉనికి కూడా, ఆ మహామైండ్ ఉనికి కూడా మీరు పెంచుకునే కొలిది మీ కంట్రోల్లో ఉంటుంది. చక్కగా స్టీరింగ్ లాగా ఎవరో మహిమల శక్తులు ఏదో చూపించేయరు, అవసరం లేదు అలా మీకు. అలాంటి నమ్మకండి. ఏ మానవ రూపంలో ఉన్నవాడిని ఎవరిని కూడా అతని దగ్గర శక్తి ఉంది కాబట్టి, తెలివి ఉంది కాబట్టి, అనుభవం ఉంది కాబట్టి ఎవరు మాట్లాడుతున్నా అది పిచ్చితనం అవుతుంది, అజ్ఞానం అవుతుంది. మరి ఎలాగా? మీరు మహామైండ్ని పట్టుకొని మీరు మైండ్లు పెంచుకోవటమే. నేను పాటలు పాడితే మీ నుంచి పలికినవి చూసారా, అలాగా మళ్ళీ మీ మాటతో నన్ను పెంచాలి. అలా అలా పెంచుకోవాలన్నమాట. నా దగ్గరే మొత్తం శక్తి ఉంది. మీరందరూ సవటలు కాదు ఈసారి. అందుకే తల్లిదండ్రులు పిల్లలు ఈసారి. మీరెవరో చిన్నవాళ్ళు కాదు, చేతకాని వాళ్ళు కాదు, ఎదవలు కాదు, దరిద్రులు కాదు, లంజా కొడుకులు గింజా కొడుకులను తిట్టేశాను కాబట్టి మీకు కోపాలు వచ్చేసినాయి. భిన్నంగా ప్రవర్తిస్తుంటే అలా తిట్టాము. మీరు పరమ పవిత్రమైన తల్లిదండ్రులకు పరమ పవిత్రమైన పిల్లలు. ఇంకా మానవ పిల్లలు కాదు, మీరు మైండ్లో రూపంలో ఉన్నారు ఇప్పుడు మీరు. విశ్వ పిల్లలు, విశ్వ తల్లిదండ్రుల ఆధీనంలో విశ్వ పిల్లలుగా విరాజిల్లాలి. అలా బలపడకపోతే ఈ ప్రపంచం మీది కాదు. అలా బతక్కపోతే సూర్య చంద్రాది గ్రహస్థితులు, ఇప్పటికే సునామీలు, సముద్రాలు కూడా చెలగాట బొమ్మలో మా మాయలో ఇష్టం వచ్చి నడిచేస్తున్నారు. ఇంకా మేము మనుషులుగా ఉంటాం. మా దగ్గర టెక్నాలజీ ఉంది. ఆ టెక్నాలజీ ఉపయోగించి నా కుటుంబానికి, నా కొడుకుకి, నా మనవడికి విలువ వచ్చేలా చూసుకుంటాం. మాకు విలువ వస్తేనే, నన్ను గౌరవిస్తేనే, నన్ను తిట్టకూడదు.
ఎవరినైనా తిడుతున్నాడు, ఎవరినైనా పెడుతున్నాడు అంటే అతను తండ్రి. తల్లిదండ్రులు అలా ఉంటారు. వాళ్ళే అవసరమైతే మందలిస్తారు, ముందుకు పిలుస్తారు. అది పెద్దవాళ్ళ యొక్క లక్షణం. ఎలాంటి పెద్దవాడు? తల్లిదండ్రులేక. ఎవరో పెద్దవాడు కూడా కాదు, ఇంకెవరో పెద్దవాళ్ళు ఎవరు లేరుక. ఎవరు మిమ్మల్ని కాపాడరు. ఎవరు కాపాడుకుంటున్నారు? అదిగో తల్లిదండ్రులు. వేడుకలివే, వాడుకలివే, దిద్దుబాట్లివే, సర్దుబాట్లివే అని వచ్చిన వాళ్ళు ఎవరో 200 మంది సాక్షిగా. నన్ను బిడ్డలున్న గొడ్రాలను చేస్తారా అంటే ఏంటి? నేను ఇంకా విజయవాడలో కనకదుర్గమ్మలా ఉన్నాను, ఇంకో దగ్గర ఉన్నాను అని తెలివి తక్కువగా ఆలోచిస్తే కుదరదు. లేకపోతే నేను రాముడి గుడి కడితే రాముడి దగ్గర అక్కడ ఉంటాను, ఇంకా అయోధ్యలోనే ఉన్నాను. ఈసారి ప్రకృతి పురుషుడు లయ, మేము కోర్ యాంగిల్గా ముందుకు వచ్చాం, కలిసే ఉన్నాం, ఇంకా విడిపోం మేము. ఏ అంబరం గాంచని ప్రేమ నాది, ఏ ఆయుధం తెంచని కౌగిలి నాది అంటే అర్థం ఏంటి? ఏ కౌగిలి ఉంది? విశ్వవ్యూహ కౌగిలి. బిగదీసుకోవాలి మీరు, ఈసారి చిక్కబట్టాలి, ఘన జ్ఞాన సాంద్రమూర్తిగా మమ్మల్ని పెంచుకోవాలి. ఈ మాట ఏ సందర్భంలో ఉన్నానో అది రెచ్చిపోవటం, వాళ్ళకి విలువ వచ్చేస్తుంది, వీళ్ళకి విలువ వచ్చేస్తుంది. ఇంత తెలివి తక్కువ, ఇంత అజ్ఞానం మనుషులు అనుకోలేదు నేను. ప్రతి మైండ్ బాగుంటూ ఏ సెక్స్ మాట ఎలా మాట్లాడినా సరదాగా భావించండి. ఎవరి విషయంలోనైనా సరదా హద్దు మీరిపోకూడదు, మాట హద్దు మీరిపోకూడదు. ఏం చేసినా మాట ఉండాలి, ఏం కోరుకున్నా మాట ఉండాలి, ఏం తిట్టుకున్నా మాట. మ్యాక్సిమం తిట్టుకోవడం కూడా ఉండకూడదు. సరే నేనే తిడుతున్నాను కాబట్టి చెబుతున్నాను, అది హద్దు. ఎందుకు తిట్టుకుంటున్నాం? అది మాట హద్దు. రండి, మైండ్లు కాదు, సరదా కూడా, మనసులో కూడా మేము ఏదోటి చేసేస్తాం అనేటువంటి మాటలు మాట్లాడు. ఇలాగే చెలగాటం ఆడుకుంటూ మనుషుల కొద్దీ మనిషి అవసరం పెంచేసి, మనిషి దీనత్వం పెంచేసి, అదిగో చేతకాంతనం, అదిగో దీనత్వం, ఇంకోటి ఎలాగైనా అడ్డుగోలుగా పోయి మేనేజ్ చేసి పెంచేసి, డ్రెస్సులు కొద్దీ, విమానాల కొద్దీ, అప్పుడు డబ్బులు కొద్దీ, అప్పుడు మీటింగులు కొద్దీ, గాల్లో దీపాల్లో వెలుగుతూ మేము వెలిగిపోతున్నాం, మేమే బతికేస్తున్నాం అని నారా భువనేశ్వరి గారికి ఎవరెవరు వెనకాల నుండి ప్రోత్సహిస్తున్నారో మీరు తెలుసుకోవాలి. మీ వెనకాల వాళ్ళకి చెప్తున్నాను. మీరు ఎప్పుడు పెద్దవాళ్ళు అయిపోయిన కాళ్ళకి దండాలు పెట్టించుకోవడాలు మనుషులై ఉండి, పార్టీలు కొద్దీ మనుషుల కొద్దీ నడపడం ఎంత అజ్ఞానం, ఎంత తెలివి తక్కువతనం. పాదాలకి నమస్కారం పెట్టండి. నా ముందు కూడా నాకు నమస్కారం పెట్టాలా? పాదాలు. ఈసారి సూక్ష్మ తపస్సుగా బతకాలి, ప్రతి మైండ్ని బతకనివ్వాలి. రండి, నా మీద వెబ్ సిరీస్ ఇవన్నీ మొదలుపెట్టి నా కథలు అల్లుకోవాలి, ఘనచరిత్ర నిలవాలంటే మమ్మల్ని పెంచుకోవాలి కేంద్ర బిందువుగా. మమ్మల్ని పెంచుకుంటూ ఏ సినిమాలైనా తీయాలి. ఏదో ఒకటి మణికంఠులని తీసేసి ఓ డ్యాన్సులు వేసేసి ఆ కూతురు నాన్నకి చెప్పేసినట్టు, అమ్మకి కొడుకు చెప్పేసినట్టు ఏం తీసినా మాయ అంతే. అప్పుడు కూడా హడావుడి అంతే, హైప్ అంతే, డబ్బు వసూళ్ళు అంతే, కొందరు జేబుల కోసం అంతే. ఎవరికీ సుఖం లేదు, ఎవరికీ సమాచారం లేదు, ఎవరికీ రక్షణ లేదు. అన్నీ అనుభవిస్తూ ఇలా గ్రౌండ్ లెవెల్లో ఉన్న, ఇప్పటికే మేము గ్రౌండ్ లెవెల్లోనే ఉన్నాం. ఎందుకున్నాం? మీరు ఎక్కడ ఎలా పట్టుకున్నారో అలా ఉన్నాం, ఎలా రావాలో అలా వచ్చాం. ఎప్పుడనగా ఇట్లో ముందుకు వచ్చానా? ఇప్పటికైనా నేను పట్టుకుని నా బ్యాంక్ అకౌంట్ దేశ అధ్యక్షుల వారితో బతికించి, నా అండర్ క్లాస్ ఆఫ్ రీఆర్గనైజేషన్ అధినాయక కోష్గా బతికించుకొని జాగ్రత్తగా మైండ్లు కొద్దీ డీల్ చేసుకోవాలా. మనుషుల కొద్దీ నాకు డబ్బు అవసరం, నేను మనిషికి ఏదో చేస్తాను, నేను మనిషిగా నాకు చేతకక్కడ పోయానంటే మీకు ఇంకా భారం. అది నేను భూమి మీద మనిషి చచ్చిపోయాడని నేనే కాదు, ఇక్కడి నుంచి ఎవరు చచ్చిపోరు. మీ మైండ్లన్నీ సజీవంగా ఉంటాయి. నన్ను మరణం కేంద్ర బిందుగా పట్టుకుంటే మీకు తపస్సు వస్తుంది. అలా బతక్క తప్పదు. సూర్య చంద్రాది గ్రహస్థితులు మీరే నడుపుకోవాలి. మైండ్లు కొద్దీ బలపడాలి. మైండ్లు కొద్ది మనుషులుగా చేసిన తప్పులు అవే కరిగిపోతాయి, ఆకాశాలు అవే ఓపెన్ అవుతాయి. అలా మైండ్లుగా బతక్క తప్పదు. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయితే.